హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ కమల్ కుమారి బ్లాగ్స్. ఈరోజు నేను ప్రిపేర్ చేసేది కొత్తిమీర పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి కామెంట్ చేసేయండి. ఓకేనండి. ఇప్పుడు మనం ముందుగా నేను తీసుకునేది పెద్ద కట్ట, ఒక కట్ట కొత్తిమీర. ఇది కడిగి ఆరబెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. ఇప్పుడు పాన్ పెట్టుకొని పాన్లో 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఇందులోని ఒక 10 నుంచి 12 ఎండుమిరపకాయలని వేసి బాగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 1 స్పూన్ శనగపప్పు, అలాగే ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలకు ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి ఆరబెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. కొత్తిమీరని వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుతూ ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఫ్రై అవుతుంది కదా. 10 నిమిషాలకి ఇలా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోని ఒక 4 టమాటాలని కట్ చేసి వేసుకోవాలి. టమాటాలు ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల టమాటాలు ఫాస్ట్గా మగ్గుతాయి. మరొకసారి బాగా కలుపుకుందాం. చూసారు కదా, మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ బౌల్ తీసుకొని ఇందులో ముందుగా వేయించిన మిరపకాయలు అలాగే ఈ కొత్తిమీరను కూడా వేసేయాలి. వేసేసి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, అలాగే 4 ఎండుమిర్చి, 4 వెల్లుల్లిపాయ రెమ్మలు, అలాగే ఒక 2 కొమ్మలు కరివేపాకు తుంచి వేసుకోవాలి. మీరు కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. పోపు బాగా ఫ్రై అవ్వాలండి, రెడ్గా రావాలి. ఇలా ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నది వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర పచ్చడి రెడీ. మీరు ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ